హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఈ వేకెన్సీ మనకి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఆడియో పుస్తకాల కోసం ఇమేజ్ ప్రాంప్ట్ రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక ఇమేజ్కి ప్రాంప్ట్ రాసే విధంగా ఉండాలన్నమాట. అలాగే భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 నైపుణ్యాల్లో మ్యాచ్లో ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఈ నైపుణ్యాలన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. సృజనాత్మక రచన, చిత్ర సంగ్రహణ, సాహిత్యము, ఇంగ్లీషు రాయడం, అలాగే స్పష్టత అనేది ఉండాలన్నమాట. మీకు ఇది నైపుణ్యాలు అనేవి మీకు ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనకైతే అన్వేష్ చక్రవర్తి గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగ అవలోకనం వచ్చేసరికి మనకి ఉద్యోగం గురించి చూసుకుంటే ఆడియో బుక్ ఇమేజ్ ప్రాంప్ట్ రైటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆడియో బుక్ స్క్రిప్ట్లను ఏవైతే వింటారు కదా. సో మరియు వివరించిన దృశ్యాలను దృశ్యమానంగా సూచించే చిత్రాలను రూపొందించడానికి ఊహాత్మక ప్రాంప్ట్లను సృష్టిస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కీలక బాధ్యతలు చూసుకుంటే 1 నిమిషం నిడివి గల ఆడియో బుక్ విభాగాలను వినండి. మరియు ప్రతి విభాగానికి 6 వివరణాత్మక చిత్ర ప్రాంప్ట్లను రాసే విధంగా మీరు ఉండాలన్నమాట. ప్రతి ప్రాంప్ట్లో కీలక సన్నివేశాలు, పాత్రలు మరియు మనోభావాల్ని సంగ్రహించే విధంగా ఉండాలి. అలాగే సత్వర స్పష్టత మరియు ప్రభావాన్ని నిర్ధారించడానికి సృజనాత్మక బృందాలతో సహకరించే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, పాల్గొనేవారు అవసరాలు వచ్చేసరికి ఆంగ్ల భాష మరియు సృజనాత్మక రచనలో బలమైన ప్రావీణ్యం అనేది చాలా అవసరం అన్నమాట. దృశ్యాలను స్పష్టంగా దృశ్యమానం చేయగల మరియు వర్ణించగల సామర్థ్యం అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. విశ్వసనీయత మరియు గడువులను తీర్చగల సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం. అలాగే విద్యా అర్హత అనేసి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు, సాహిత్యం లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారనమాట వీళ్ళు. అలాగే అదనపు సమాచారం చూసుకుంటే ఆడియో బుక్స్ లేదా విజువల్స్ ఆర్ట్స్లో ముందస్తు అనుభవం ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది అనమాట. మీరైతే రిమోట్గా పూర్తిగా చేయవచ్చు. అది కూడా పార్ట్ టైంగా ఇక్కడ ఫస్ట్లోనే ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మాతో ఎందుకు చేరాలి అనేసి వీళ్ళైతే చిన్న పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. డైనమిక్ మరియు సృజనాత్మక వాతావరణంలో ఉత్తేజకరమైన ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. మా ప్రేక్షకులను ప్రభావితం చేసే అసలైన దృశ్యమాన కంటెంట్ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారనమాట. ప్రభావితులైన సృజనాత్మక బృందంతో సహకరించే విధంగా ఉంటారు మరియు దృశ్య సృష్టిలో మీ నైపుణ్యాలను విస్తరించే విధంగా ఉంటారనమాట. నిరాకరణ వచ్చేసరికి ఫస్ట్ సోర్స్ నాణ్యమైన, పారదర్శకమైన మరియు మెరిట్ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరిస్తుంది. మేము ఈ దశలోని డబ్బు అడగము. మోసపూరిత ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించండి మరియు ఎల్లప్పుడూ మా అధికారిక ఛానల్ లేదా buses.com ఈమెయిల్ చిరునామాల ద్వారా ధృవీకరించండి అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇదనమాట మొత్తం నోటిఫికేషన్ వివరాలు. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు వివరించడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో
ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.